ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హర్షగూడ నుంచి ముంకల్ తుక్కుగూడ నడుచుకుంటూ వచ్చి విద్యాన్ని అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో తనయుడు కార్తిక్ రెడ్డి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా 50 సైకిళ్లను పంపించేశారు. ఈ సందర్భంగా యువనేత కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే వారు చదువుపై దృష్టి పెట్టగలరని, అందుకే తన తల్లి సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కాలినడకన మంకల్ తుక్కుగూడ నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు చూసి చలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల కోసం 50 మంది విద్యార్థులకు సైకిళ్లను ఏర్పాటు చేశారు. కార్తిక్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది విద్యార్థులకు 50 సైకిళ్లను అందించారు. సాధించిన విజయాలే గాని ఆయన లేని లోటు కూడా తెలంగాణలో ఎట్లున్నదనేది మీ అందరితో చర్చించుకోవడం కూడా నాకు సంతోషంగా ఉన్నది. ఒక విషయం అందరూ పిల్లలు తెలవకపోవచ్చు కానీ పెద్దలు మా మూల కూర్చున్న మా అన్నలు మా తాతలందరికీ కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు, కేసీఆర్ రాకముందు మన ప్రాంతం తెలంగాణ ఎట్లుండే, మన భూములే గాని, వ్యవసాయమే గాని, వ్యాపారాలే గాని ముందు ఎట్లుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతమే గాని, మన రాష్ట్రమే గాని ఎట్లా మారింది అనే విషయం ఇది ముమ్మాటికి మన ఒప్పుకోక తప్పదు. అది అక్షరాల నిజం. ఈరోజు 2 సంవత్సరాలైంది కేసీఆర్ గారు అధికారం దిగిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు కూడా ఎట్లయితే పగలపూట సూర్యుడు అస్తమిస్తాడో, చీకటి తర్వాత సూర్యుడు రావాలని ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత అస్తమిస్తున్న సూర్యుడిని ఎట్లయితే ఉదయించాలని కోరుకుంటామో అట్లనే తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా కేసీఆర్ గారు దిక్కు చూస్తున్న విషయం మాత్రం జన్మదినం రోజు కేసీఆర్ గారికి మరొకసారి ఈ అందరి తరఫున, హర్షగూడెం గ్రామస్తుల తరఫున, అందరి తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలా, దేవుడు తనకు శక్తిని ప్రదర్శించాలా. రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీనే గాని, ఈ యొక్క ప్రభుత్వాన్ని గాని కొట్లాడే ఒక శక్తినే గాని తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఆ యొక్క విజయం దేవుడు కేసీఆర్ గారికి సాధించాలని కోరుకుంటే నేను సెలవు